సుగాలి ప్రీతి కేసు ఆంధ్రప్రదేశ్లో మరోసారి పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చింది. అందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకోవడమే. సుగాలి ప్రీతి కేసులో తానేమీ చేయలేను అన్నట్టుగా ఆయన చేతులు ఎత్తేయడమే. అసెంబ్లీలో ప్రస్తావించండి, చంద్రబాబుని విన్నవించండి అంటూ ఆయన సేనతో సేన అనే కార్యక్రమంలో తన పార్టీ నేతలకు పిలుపునిచ్చి చేతులు దులిపేసుకున్న తీరు పెను దుమారం దిశగా నడుస్తోంది. చాలా పెద్ద వివాదంగా మారుతోంది. విపక్షంలో ఉండగా సుగాలి ప్రీతి కేసు మీద గొంతు చించుకుని అరిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు ఇలా మాట మార్చేశారు అనే ప్రశ్న ఉదయిస్తోంది. సుగాలి ప్రీతి తల్లి పార్వతి కూడా పవన్ కళ్యాణ్ని పదే పదే ప్రశ్నిస్తున్నారు. దాంతో జనసేన పార్టీ తరపున సుగాలి ప్రీతి కుటుంబం మీద ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నారు. సుగాలి ప్రీతికి తాము ఎంతో చేశామని చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నిబంధనల ప్రకారంగా ఒక్కసారి కేసు నమోదైన తర్వాత చట్ట ప్రకారంగా పరిహారం బాధితులకి అందుతుంది. అలా పరిహారం అందడం కూడా తమ ఘనతే అని చెప్పుకోవడానికి జనసేన పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. అదే క్రమంలో సుగాలి ప్రీతి తల్లిని నిందించేందుకు వెనకాడడం లేదు. అన్ని రకాలుగాను అవమానించేందుకు కూడా సిద్ధమవుతోంది. దివ్యాంగురాలైన ఒక మహిళను ఏ మాత్రం సంకోచం లేకుండా జనసేన పార్టీ నేతలు తీవ్రంగా కించపరుస్తున్నటువంటి వైనం అనేక రకాలుగా విస్మయానికి గురి చేస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటన వచ్చింది. 4వ తారీఖున జరగబోయే కేబినెట్ భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారు అని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి కథనాలు మీడియాలో వస్తున్నాయి. అయితే సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి అప్పగించడం అన్నది 2020 ఫిబ్రవరి నెలలోనే జరిగింది. అంటే 5 ఏళ్ల నాడే ఈ కేసుని సిబిఐకి అప్పగించేశారు. దానికి సంబంధించినటువంటి ఎక్నాలెడ్జ్మెంట్ ఇది. ఇప్పుడు డిఐజీగా ఉన్న ఆనాటి ఐపీఎస్ అధికారి, కర్నూలులో పోలీస్ అధికారిగా పనిచేస్తున్న ఫకీరప్ప సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ఇది. రిసీవ్డ్ రివైజ్డ్ సైన్డ్ ప్రొఫార్మా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కేస్ ఫైల్ నెంబర్ క్రైమ్ నెంబర్ 221/2017 ఆగస్టులో జరిగినటువంటి ఘటనకి సంబంధించినటువంటి ప్రొఫార్మా మా దగ్గరకు వచ్చింది అనేటువంటి అంశాన్ని సిబిఐ ఎక్నాలెడ్జ్ చేసింది, అధికారికంగా ధృవీకరించింది. అంటే కేసు 2020 ఫిబ్రవరిలోనే సిబిఐకి చేరింది. ఎవరు చేయాలి తర్వాత దర్యాప్తు అంటే సిబిఐ చేయాలి. కానీ సిబిఐ ఆ కేసు దర్యాప్తులో ముందడుగు వేయలేదు, విచారణ చేయలేదు, జాప్యం జరుగుతోంది. దాని మీద చంద్రబాబు నాయుడు విపక్షంలో ఉండగా, పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డిని నిందించే ప్రయత్నం చేశారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కేసుగా తీసుకుంటాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకని 15 నెలలుగా తాత్సార్యం చేశారు? ఏడాది కాలంగా ఈ కేసులో ఎందుకని అడిగేయలేదు? ఎందుకని సిబిఐని ప్రశ్నించలేదు? సిబిఐ ప్రస్తుతం డబుల్ ఇంజిన్ సర్కారుగా చెప్పుకుంటున్నటువంటి ఎన్డీఏ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. సిబిఐ అప్పట్లో దర్యాప్తు చేయకపోతే దర్యాప్తు జరిగేలా చేయించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ది. మరి ఇప్పుడు మళ్ళీ గతంలోనే అప్పగించేసినటువంటి కేసుని మళ్ళీ అప్పగించాం అని చెప్పి చేతులు దులుపుకోవడం ఏంటి? అప్పట్లో విచారణ ఎందుకు జరపలేదు? ఎందుకు ముందుకు సాగలేదు? సిబిఐని ఎవరు అడ్డుకున్నారు అన్నది తేల్చి ఇప్పుడైనా సిబిఐ ముందడుగు వేసేలా చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ది కాదా? విపక్షంలో ఉండగా ఈ ఎస్టీ బాలిక కేసుని రాజకీయంగా వినియోగించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మార్చేస్తే అవకాశవాదిగా మిగిలిపోరా? అందరూ ఆయన్ని నిందించే పరిస్థితి రాదా? ఇలాంటి అనేక సందేహాలు ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ కేసు నుంచి చేతులు దులుపుకోవాలని, తమ బాధ్యత నుంచి తప్పుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్టు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి వైనం అత్యంత విడ్డూరంగా ఉంది. సిబిఐ ఈ కేసుని 2020లోనే టేకప్ చేసినట్టుగా అక్నాలెడ్జ్మెంట్ని ఐపీఎస్ అధికారి సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేశారు. అంటే 2020లో 5.5 ఏళ్ల క్రితం అప్పగిస్తే ఇప్పటి వరకు అడుగులేని సిబిఐని ప్రశ్నించాల్సిన ప్రభుత్వ పెద్దలు, సిబిఐ వేగంగా దర్యాప్తు చేసేలా బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు
ఇప్పుడు మళ్ళీ పాత నాటకాన్ని తెర మీదకు తీసుకొస్తున్నటువంటి వైనం చాలా చాలా విస్మయకరంగా మారుతోంది. ఇది కేవలం సుగాలి ప్రీతి తల్లిని, సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళందరినీ పక్కదారి పట్టించే ప్రయత్నంగా మాత్రమే మిగులుతుంది తప్ప ఈ కేసులో న్యాయం జరగాలని, నిందితులకు శిక్ష పడాలనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్టుగా ఏ కోసానా కనిపించడం లేదు. ఈ కేసులో ప్రభుత్వ తీరు మీద మీరేమనుకుంటున్నారు? ఈ కేసును ఇప్పుడు సిబిఐకి ప్రకటిస్తున్నట్టు చేసిన ప్రకటనని ఏమనాలి? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.